మేడారం జాతర కువా బన్ అమ్మిన ఒక ముస్లిం అతను కువా బన్నులో ఏదో కలుపుతున్నాడని చెప్పి అతన్ని ప్రశ్నించి అతన్ని చులకనగా చేసి మాట్లాడినందుకు అతని మీద చాలా సింపతి చూపిస్తా ఉన్నారు. అతని మీద ఎనలేని ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఒక బీదవాడిని ఈ విధంగా ప్రశ్నిస్తారా, ఒక బీదవాడిని ఒక పుట్టకోటి కోసం ఆ కువా బన్ అమ్ముకునే వ్యక్తిని ఈ విధంగా అవమానిస్తారా అని చెప్పి మీడియా ప్రతి ఒక్కరు ఇప్పుడు అతను లక్షాధికారి అయిపోయినాడు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ, సినిమా పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ అతనికి అండగా నిలబడ్డారు. ఇది కరెక్టే. అతను ముస్లిం అవ్వడం వల్ల ఇంత సపోర్ట్ చేస్తున్నారా? బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగితే ఇంత సపోర్ట్ ఎవరు చేయలే. ఇండియాలో హిందువుల దేవుళ్ళ గుళ్ళ మీద దాడులు జరుగుతా ఉంటే ఒక్కరు ఈ విధంగా స్పందించలేదు. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి కలిపారని చెప్పి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఇంతవరకు ఏ మీడియా, ఏ రాజకీయ నాయకులు ఎవరు దాని మీద స్పందించారు. బంగ్లాదేశ్ రోహింగ్యాలు హిందువుల మీద ఊచకోత కోస్తా ఉంటే దాని మీద ఎవరు స్పందించారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు హిందువుల ప్యాంట్లు ఇప్పి మరీ కాల్పులు జరుపుతా ఉంటే ఇంత సపోర్ట్ గా స్పందించారు. హిందువుల మీద, హిందువుల గుళ్ళ మీద, హిందువుల మనోభావాల మీద దాడులు చేస్తే ఇంత సపోర్ట్ రాలేదు. ఒక ముస్లిం అతను కువాబాన్ నమ్ముకొని పొట్టకోటి కోసం ఏదో చేస్తా ఉంటే అతనికి మాత్రం వేరే లెవెల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. అన్ని మతాలు ఒకటే. అతను ముస్లిం అవ్వడం వల్ల ఇంత సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే బీదవాడు అవ్వడం వల్ల ఇంత సపోర్ట్ చేస్తున్నారా? అదే హిందువుల విషయంలో ఇంత సపోర్ట్ ఎందుకు వస్తలేదు, ఇంతగానం ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పి నా క్వశ్చన్. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు సమానము. హిందువుల మీద అంత ప్రేమ ఎందుకు కనిపిస్తలేదు, ముస్లింల మీద జరిగితే ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తా ఉన్నారు? క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం కాదు. ఇండియాలో అత్యధికంగా ఉన్న హిందువుల మీద ఈ విధమైన హరచకాలు జరుగుతూ ఉంటే ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తలేరు అని చెప్పి క్వశ్చన్.